Hello everyone, welcome to our channel Nivas Info. Today topic is 8th class maths chapter 12 factorization. తెలుగులో కారణాంక విభజన. ఈ చాప్టర్ కి సంబంధించి ఎక్సర్సైజ్ 2 లో సెకండ్ క్వశ్చన్ లో మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి ఈ వీడియోలో చూద్దాం. సో వీటికంటే ప్రీవియస్ అండ్ నెక్స్ట్ వీడియోకి సంబంధించిన లింక్స్ నేను వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంతోపాటు చాప్టర్ రిలేటెడ్ వీడియో లింక్స్, అదేవిధంగా సబ్జెక్ట్ రిలేటెడ్ ప్లేలిస్ట్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఒకసారి డిస్క్రిప్షన్ అనేది అబ్జర్వ్ చేయండి. మీకు అందులో లింక్స్ అనేది బ్లూ కలర్లో అవైలబుల్గా ఉంటాయి. సో నౌ మనము ప్రాబ్లంలోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 2, ఫ్యాక్టరైజ్ ద ఫాలోయింగ్. మనకి కింద ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది, వాటిని మనము ఫ్యాక్టర్స్గా డివైడ్ చేయాలి. ఇందులో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసేసి ఎక్స్ స్క్వేర్ మైనస్ 36, ఎక్స్ స్క్వేర్ మైనస్ 36. ఇక్కడ మనం ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఫ్యాక్టర్స్గా డివైడ్ చేయాలి అంటే మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇందులో మనకి 2 టర్మ్స్ ఉన్నాయి. అండ్ ఈ 2 టర్మ్స్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్సా కాదా ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్స్ స్క్వేర్ అండ్ 36 ఈజ్ ద పర్ఫెక్ట్ స్క్వేర్. 6 into 6 ఈక్వల్ టు 36 కాబట్టి 6 స్క్వేర్. సో ఇన్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ బోత్ టర్మ్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. సో దాన్ని మనం x ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ ఎక్స్, అదేవిధంగా 36 ఈక్వల్ టు 6 into 6. సో మనకి ఇచ్చింది దీన్ని మనము ఇక్కడ 36 అనేది స్క్వేర్లో లేదు, డైరెక్ట్ ఉంది, దాన్ని ఇప్పుడు మనం స్క్వేర్గా రాస్తున్నాం. సో దేర్ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 6 స్క్వేర్స్. సో దీన్ని చూడగానే మనకి ఐడెంటిటీ అనేది గుర్తుకు రావాలి. మనం ఫస్ట్ ప్రాబ్లంలో ఐడెంటిటీని ఎక్స్పాండ్ చేసి ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. సో ఇక్కడ సెకండ్ ప్రాబ్లంకి వచ్చేటప్పటికి లిటిల్ బిట్ డిఫరెంట్ ఏంటంటే మనకి ఈ ప్రాబ్లం చూడగానే అందులో దాన్ని ఏ ఐడెంటిటీని బేస్ చేసుకొని ఆ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. మనము వీటిని ఫ్యాక్టర్స్ డివైడ్ చేయమంటే ఇక్కడ మల్టిప్లికేషన్ అది చేయడం కాదు. సో మీకు 9th క్లాస్లో వస్తుంది మల్టిప్లికేషన్ డివిజన్ ఎలా చేయాలనేది. బట్ ఇక్కడ మనకి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి ఐడెంటిటీని బేస్ చేసుకుని వాటి ఫ్యాక్టర్స్ ఏంటో మనం చెప్పగలగాలి. అదే మనం ఇందులో నేర్చుకునేది. సో దీన్ని చూడగానే మనకు గుర్తుకొచ్చే ఐడెంటిటీ ఏంటంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో సీమ్స్ టు బి ఇన్ ఐడెంటిటీ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. మరి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? ఏ ప్లస్ బి అండ్ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బిని ఏ మైనస్ బిని మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనేది వస్తుంది. సో దీంట్లో ఉన్న ఐడెంటిటీ ఇది. సో మరి ఇక్కడ మనకు దీన్ని చూడగానే ఈ ఐడెంటిటీ అని చెప్పాం, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అన్నాం. అప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ఏబి రాసుకున్నాం కాబట్టి మరి ఇందులో ఏ ఏంటి బి ఏంటి అంటే వేర్ ఏ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 6. సో ఇప్పుడు మనం ఫ్యాక్టర్స్ అయితే ఈజీగా రాసేయచ్చు, ఎందుకంటే ఇక్కడ ఏ ప్లస్ బి అండ్ ఏ మైనస్ బి. మనకి ఇక్కడ ఏ వాల్యూ ఎక్స్, బి వాల్యూ 6 అనుకున్నాం. సో మనకి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? ఎక్స్ స్క్వేర్ మైనస్ 36 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 6 అండ్ ఎక్స్ మైనస్ 6 ఈజ్ ద ఫ్యాక్టర్స్. అండ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 36 ఆర్ ఎక్స్ ప్లస్ 6 అండ్ ఎక్స్ మైనస్ 6. సో వెరీ వెరీ సింపుల్ ప్రాబ్లం ఇది. సో నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2, 49x స్క్వేర్ మైనస్ 25y స్క్వేర్. సో దీంట్లో కూడా ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది 2 టర్మ్స్ ఉన్నాయి. సో అండ్ ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్సా అది చెక్ చేసుకోవాలి. ఇక్కడ 2 స్క్వేర్స్ ఉన్నాయి, పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ని మనం అనలైజ్ చేయాలి. అనలైజ్ చేస్తే అందులో ఉన్న ఐడెంటిటీ ఏంటి, మనకి ఇచ్చింది ఫ్యాక్టర్సా లేకపోతే ప్రొడక్టా, సంథింగ్ ఐడెంటిటీ ఇచ్చాడా, ఏది ఇచ్చాడు అనేది మనకి అక్కడ అవగాహన అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ వై స్క్వేర్, అదేవిధంగా కోఫిషియంట్ 49 అండ్ 25 ఆల్సో పర్ఫెక్ట్ స్క్వేర్స్. సో ఇన్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ బోత్ టర్మ్స్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. సో 49x స్క్వేర్స్ని మనం ఎలా రాసుకోవచ్చు? 7x ఇంటూ 7x. సో కోఫిషియంట్ని మనము డివైడ్ చేస్తాము. కోఫిషియంట్ 49 ఈజ్ ద పర్ఫెక్ట్ స్క్వేర్. 7 into 7 49. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ని ఎక్స్ ఇంటూ ఎక్స్ రాసుకుంటాం కాబట్టి 7x ఇంటూ 7x. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది 49x స్క్వేర్. నెక్స్ట్ 25y స్క్వేర్ ఈక్వల్ టు 5y ఇంటూ 5y. సో 5y ఇంటూ 5y చేస్తే మనకి 25y స్క్వేర్ వస్తుంది. సో కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు ఇప్పుడు అంటే ఈ 49x స్క్వేర్ మైనస్ 25y స్క్వేర్ని 7x హోల్ స్క్వేర్ మైనస్ 5y హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇక్కడ 7x ఒక వాల్యూ, 5y అనేది ఇంకొక వాల్యూ అనుకుంటే ఇక్కడ వీటికి రెండింటికి కూడా మైనస్ స్క్వేర్ ఉంది అండ్ రిలేషన్ ఈజ్ మైనస్. సో దీన్ని చూడగానే మనకు గుర్తుకొచ్చే ఐడెంటిటీ సేమ్ ఫస్ట్ ప్రాబ్లంలో ఉన్న ఐడెంటిటీ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ యొక్క ఫ్యాక్టర్స్ ఏ ప్లస్ బి అండ్ ఏ మైనస్ బి. మరి ఇక్కడ ఏ ఏంటి, బి ఏంటి? ఇక్కడ దీని ఏ స్క్వేర్ అండ్ మైనస్ బి స్క్వేర్
సో ఐడెంటిటీ అంటున్నాం. సో ఇక్కడ ఏ ఏంటి అంటే 7x, బి ఏంటి అంటే 5y. సో వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 5y, దేర్ఫోర్ వీటి ఫ్యాక్టర్స్ ఏంటి ఇప్పుడు మనం ఈజీగా చెప్పచ్చు, ఎందుకంటే ఏ ప్లస్ బి అండ్ ఏ మైనస్ బి. మరి ఇక్కడ ఏ వాల్యూ 7x, బి వాల్యూ 5y. సో 49x² మైనస్ 25y² ఈక్వల్ టు ఫ్యాక్టర్స్ ఏంటి 7x ప్లస్ 5y and 7x minus 5y. Hence, the factors of 49x² minus 25y² are 7x plus 5y and 7x minus 5y. Problem number 3. m² minus 121. m² already square form lo undi, 121 అనేది perfect square, 11 into 11 121. So in the given expression both terms are perfect squares. So m² ని మనం ఎలా రాసుకోవచ్చు, m into m. నెక్స్ట్ అట్ ద సేమ్ టైమ్ 121 ఈక్వల్ టు 11 into 11. సో దీన్ని మనం కొంచెం చేంజ్ చేసి రాస్తాము, స్క్వేర్ ఫామ్లో రాస్తాము. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైం స్క్వేర్లో ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, 121 స్క్వేర్లో ఇవ్వలేదు కాబట్టి మనము ఇప్పుడు స్క్వేర్గా రాసుకుంటాం. సో దేర్ఫోర్ m² మైనస్ 11². సో m² మైనస్ 11², దీన్ని చూడగానే మనకి ఐడెంటిటీ ఏంటి అనేది రికాగ్నైజ్ కావాలి. ఇక్కడ ఐడెంటిటీ ఏంటి, ఇక్కడ a² మైనస్ b². సో a² మైనస్ b² ఐడెంటిటీ మనకి గుర్తుంటే వాటి ఫ్యాక్టర్స్ ఏంటి అనేది కూడా మనకి గుర్తుంటుంది. దాని యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, a ప్లస్ బి అండ్ a మైనస్ బి. మనం ఇక్కడ క్యాల్కులేషన్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఇది a² మైనస్ b² ఫామ్లో ఉంది కాబట్టి వాటి ఫ్యాక్టర్స్ ఏంటంటే a ప్లస్ బి అండ్ a మైనస్ బి. మరి మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఇక్కడ ఏ వాల్యూ ఏంటి, బి వాల్యూ ఏంటి, దాన్ని కూడా మనం రికాగ్నైజ్ చేయగలగాలి. ఇక్కడ ఏ వాల్యూ ఏంటంటే ఇక్కడ m² మైనస్ 11² కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ m అండ్ బి వాల్యూ 11. సో వేర్ ఏ ఈక్వల్ టు m అండ్ బి ఈక్వల్ టు 11. సో మనం ఇప్పుడు దీని యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి అనేది ఈజీగా చెప్పచ్చు, ఎందుకంటే ఏ ప్లస్ బి అండ్ ఏ మైనస్ బి. సో m² మైనస్ 121 ఈక్వల్ టు m ప్లస్ 11 ఆర్ m మైనస్ 11. హెన్స్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ m² మైనస్ 121 ఆర్ m ప్లస్ 11 అండ్ m మైనస్ 11. ప్రాబ్లం నెంబర్ 4. 81 minus 64x². 81 is the perfect square, 64 also perfect square, x² already square lo undi. So in the given expression both terms are perfect squares. So 81 ని మనం ఎలా రాసుకోవచ్చు, 81 equal to 9 into 9. At the same time 64x² ని 8x into 8x, 8 into 8 64, x into x x². సో కాబట్టి 8x into 8x. సో దీన్ని మనం ఇప్పుడు చేంజ్ చేసి రాసుకుంటే ఇది స్క్వేర్ ఫామ్లో లేదు, అంటే ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ అనేది స్క్వేర్లో లేదు, అదేవిధంగా కోఫిషియంట్ కూడా మనకి ఇక్కడ స్క్వేర్లో లేదు కాబట్టి మనం ఇప్పుడు స్క్వేర్లోకి చేంజ్ చేస్తున్నాం. దేర్ఫోర్ 9² మైనస్ 8x హోల్ స్క్వేర్, సారీ ఫర్ దట్ దిస్ ఈజ్ ద హోల్ స్క్వేర్, మర్చిపోద్ది ఇది. ఓకే, అక్కడ హోల్ స్క్వేర్ ఉంటేనే 8కి ఆ స్క్వేర్ అనేది అప్లై అయినట్టు, లేకపోతే ఇక్కడ అప్లై అవ్వదు, ఓన్లీ ఎక్స్కి మాత్రమే అప్లై అవుతుంది, అప్పుడు వాల్యూ అనేది డిఫరెంట్ వస్తుంది. ఇప్పుడు 9² మైనస్ 8x² చూడగానే మనకు ఐడెంటిటీ ఏంటి అనేది ఈజీగా అర్థమవుతుంది. అక్కడ ఉన్న ఐడెంటిటీ ఏంటి, a² మైనస్ b². సో a² మైనస్ b² యొక్క ఫ్యాక్టర్స్ ఏంటనేది కూడా మనకు తెలుసు, a ప్లస్ బి అండ్ a మైనస్ బి. మరి మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఇక్కడ ఏ వాల్యూ ఏంటి, బి వాల్యూ ఏంటంటే a వాల్యూ 9, b వాల్యూ 8x. సో వేర్ a ఈక్వల్ టు 9 అండ్ b ఈక్వల్ టు 8x. So factors of this one, 81 minus 64x² equal to 9 plus 8x and 9 minus 8x. Hence the factors of 81 minus 64x² are 9 plus 8x and 9 minus 8x. Problem number 5. x² y² minus 64. మనకి ఇందులో ఫస్ట్ టర్మ్లో 2 ఆల్ఫాబెట్స్ ఇవ్వడం జరిగింది, సెకండ్ టర్మ్లో ఓన్లీ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. సో x² y² ఇది స్క్వేర్ ఫామ్లోనే ఉంది అండ్ 64 పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఇన్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ బోత్ టర్మ్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. సో x² y² ని మనం ఎలా రాసుకోవచ్చు, xy ఇంటూ xy, రైట్. నెక్స్ట్ 64ని ఎలా రాసుకోవచ్చు, 8 ఇంటూ 8. సో ఇప్పుడు మనము దీన్ని చేంజ్ రాసుకుంటే ఎలా ఉంటుందంటే దేర్ఫోర్ x² y² మైనస్ 8² అవుతుంది. సో ఇక్కడ బ్రాకెట్ పెట్టి కూడా మనం ఇలా రాసుకోవచ్చు, ఎలా అంటే xy హోల్ స్క్వేర్ మైనస్ 8² ఇలా కూడా రాసుకోవచ్చు, రైట్. సో ఇలా కంపేర్ చేసినా దీన్ని చూడగానే మనకి ఐడెంటిటీ అనేది గుర్తుకు రావాలి. సో దీంట్లో ఉన్న ఐడెంటిటీ ఏంటి అంటే a² మైనస్ b², వాటి యొక్క ఫ్యాక్టర్స్ a ప్లస్ బి అండ్ a మైనస్ బి.
సో మరి ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ యొక్క ఫ్యాక్టర్స్ ఏ ప్లస్ బి అండ్ ఏ మైనస్ బి అయినప్పుడు ఇది కూడా సేమ్ ఐడెంటిటీలో ఉంది, దీని ఫ్యాక్టర్స్ ఏంటనేది మనం ఈజీగా చెప్పేయచ్చు. బట్ మనకి ఇక్కడ ఏ ఏంటి, బి ఏంటి? సో ఏ ఈక్వల్ టు XY, బి ఈక్వల్ టు 8, వేర్ ఏ ఈక్వల్ టు XY అండ్ బి ఈక్వల్ టు 8. సో ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ 8 స్క్వేర్ లేదా 64 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటంటే XY ప్లస్ 8 అండ్ XY మైనస్ 8. హెన్స్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ x square y square minus 64 are xy plus 8 and xy minus 8. Problem number 6. 6x square minus 54. సో ఇక్కడ x స్క్వేర్ ఫామ్లో ఉంది, కానీ 6 అనేది పర్ఫెక్ట్ స్క్వేరా? కాదు. అండ్ 54 ఈజ్ ద పర్ఫెక్ట్ స్క్వేరా? కాదు. సంథింగ్ ఇంతకుముందు ప్రాబ్లమ్స్కి ఈ ప్రాబ్లమ్కి డిఫరెంట్ అనేది ఉంది. సో మరి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్స్ అయితే కాదు, మనకున్నాయి అక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, అవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ కాదు. మరి పర్ఫెక్ట్ స్క్వేర్ కానప్పుడు మనం ఏం చేయాలి? సింపుల్గా పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వడానికి అందులోంచి ఎంత సపరేట్ చేయాలి, అందులోంచి కొంత సపరేట్ చేయాలి, అప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వడానికి ఛాయిసెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 20 ఉంది, 20లోకి వెళ్ళి 4 మైనస్ చేసామనుకో, 4 సపరేట్ చేసామనుకో, మనకి 16 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. మనకి 5 ఉంది, 5 మైనస్ 5లోంచి 1ని సపరేట్ చేసామనుకోండి, 4 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ కూడా మనకి ఇచ్చిన 6 కానీ అండ్ 54 కానీ ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వీటిని ఫ్యాక్టర్స్గా డివైడ్ చేయాలి. ఫ్యాక్టర్స్గా డివైడ్ చేస్తే మనకి అక్కడ కామన్గా ఏమున్నాయో తెలుస్తుంది. కామన్గా ఏమున్నాయో వాటిని కామన్గా తీసుకుంటే అప్పుడు అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. అది ఎలాగనేది ఇప్పుడు చూద్దాం. సో ఇన్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ టేక్ అవుట్ ద కామన్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ మనకి కామన్గా ఉన్న వాటిని సపరేట్ తీసుకుందాం. సో ఇక్కడ 6ని ఎలా రాయొచ్చు అంటే 2 into 3గా రాయొచ్చు. 6ని ఎలా రాయొచ్చు? 2 into 3గా రాయొచ్చు. అండ్ x స్క్వేర్ని x into x. దిస్ ఈస్ ద ఫస్ట్ టర్మ్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ 54కి వచ్చేటప్పటికి దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే ఫస్ట్ టర్మ్ బేస్ చేసుకొని డివైడ్ చేయండి. మనకి 2 into 3 ఉంది. మీరు ఏం చేస్తారంటే ఈ ఫ్యాక్టర్స్ని రాసుకోవడానికి 54 ఉంది కదా, 2 చేత డివైడ్ చేయండి, ఎందుకంటే మనకి ఇక్కడ ఫస్ట్ 2 ఉంది. ఓకే, 2 2 జా 4, 2 7 జా మనకి 27 వచ్చింది. నెక్స్ట్ మనకు కావాల్సిన ఫ్యాక్టర్ ఏంటి? 3, రైట్? 3తో డివైడ్ చేయండి, 3 9 జా. సో ఎక్స్ అయితే దీంట్లో ఎలాగ రాదు కాబట్టి మిగతా 9ని మనము ఎట్లా పాసిబిలిటీ ఉంటే అట్లా డివైడ్ చేయాలి. ఇక్కడ 9 అనేది 3తోనే డివైడ్ అవుతుంది కాబట్టి 3 3 జా. మనకు వచ్చిన ఫ్యాక్టర్స్ ఏంటి? 2 3 3 3. సో వాటిని ఇక్కడ రాసుకోండి. మైనస్ 2 into 3 into 3 into 3, రైట్? ఇప్పుడు ఇవి ఫస్ట్ టర్మ్కి సంబంధించిన ఫ్యాక్టర్స్, ఇవి సెకండ్ టర్మ్కి సంబంధించిన ఫ్యాక్టర్స్. ఇందులో కామన్గా ఏమున్నాయి అనేది ఒకసారి చెక్ చేయండి. ఈ 2 3 అనేది కామన్గా ఉంది, రైట్? ఇక్కడ 2 3 అనేది కామన్గా ఉంది. ఈ 2 3ని కామన్గా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? సింగిల్గా సపరేట్గా తీసుకుంటాం. సో నేను ఇక్కడ 2 3ని కామన్గా సపరేట్ తీసుకున్నాను. నెక్స్ట్ మనకి ఫస్ట్ టర్మ్లో ఏం మిగిలింది? x into x మిగిలింది, దాన్ని ఇక్కడ బ్రాకెట్ లోపల తీసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ వన్ ఇక్కడ 3 into 3 మిగిలింది, దాన్ని కూడా ఇక్కడ బ్రాకెట్లో తీసుకుంటాం, రైట్? నెక్స్ట్ మీరు బ్రాకెట్స్ తీసేయండి లేదా డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేయండి. ఇక్కడ 2 into 3 6 అవుతుంది, x into x స్క్వేర్ మైనస్ 3 into 3 9 అవుతుంది. 6 into x స్క్వేర్ మైనస్ 9. ఇందులో మీరు 6 అనేది కొద్దిసేపు పక్కన పెట్టండి, ఇంకా దీన్ని మనం ఏం చేయలేం. ఓకే, 6ని కొద్దిసేపు పక్కన పెట్టేయండి. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ x స్క్వేర్ అండ్ -9 ఉంది కదా, ఇందులో ఉన్న 2 టర్మ్స్ పర్ఫెక్ట్ స్క్వేర్సా లేదా స్క్వేర్ ఫామ్లో ఉన్నాయని చెక్ చేసుకోండి. ఇక్కడ మనం ఏం చేసామంటే 6x స్క్వేర్ మైనస్ 54లోంచి సమ్ కామన్గా ఉన్న సమ్ సపరేట్ చేస్తాం. ఇక్కడ రెండిట్లో ఏంటంటే 6 అనేది కామన్గా ఉంది. ఓకే, ఆ 6ని మనం సపరేట్ చేసాం, అదొక ఫ్యాక్టర్ ఇంకా. సో దాన్ని ఇంకా డివైడ్ చేస్తే 2 into 3 వస్తుంది. కామన్గా 6 అనేది ఒక ఫ్యాక్టర్. అంటే మనం ఇక్కడ ఏం చేస్తాం? ఒక ఫ్యాక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ మనకి x స్క్వేర్ మైనస్ 9లో మళ్ళీ ఇంకా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో వాటిని ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో 6ని పక్కన పెట్టేసి మనం ఇప్పుడు నెక్స్ట్ తీసుకోవాల్సింది ఏంటంటే x స్క్వేర్ మైనస్ 9. x స్క్వేర్ మైనస్ 9 ఈ రెండు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్. కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉన్నప్పుడు మనం xని x into x, అదేవిధంగా 9ని 3 into 3. సో దేర్ఫోర్ దీన్ని మనం ఇప్పుడు చేంజ్ రాస్తున్నాం. ఇది స్క్వేర్లో ఉంది, దీన్ని కూడా స్క్వేర్లో రాస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది అంటే x స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ అవుతుంది. 6ని యాస్టిస్గా దీన్ని ఏం చేయలేము, యాస్టిస్గా లైవ్ తీసుకున్నాం. ఈ x స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ని చూడగానే మనకు ఐడెంటిటీ ఈజీగా తెలిసిపోతుంది.
a square minus b square. So seems to be an identity a square minus b square. దాని యొక్క ఫ్యాక్టర్స్ a plus b and a minus b. మరి ఇక్కడ a వాల్యూ ఏంటి, b వాల్యూ ఏంటంటే మనకి x స్క్వేర్ అండ్ 3 స్క్వేర్లో a వాల్యూ x అవుతుంది, b వాల్యూ 3 అవుతుంది. సో వేర్ a ఈక్వల్ టు x అండ్ b ఈక్వల్ టు 3. సో ఇక్కడ మనకు ఉన్నది ఏంటి, 6 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫ్యాక్టర్స్ ఏంటి తెలిసిపోయింది. 6 అనేది ఒక ఫ్యాక్టర్, ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఫ్యాక్టర్స్ ఏ ప్లస్ బి అండ్ ఏ మైనస్ బి కాబట్టి ఇక్కడ ఏ వాల్యూ ఎక్స్, బి వాల్యూ 3 కాబట్టి ఎక్స్ ప్లస్ 3 అండ్ ఎక్స్ మైనస్ 3. సో హెన్స్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 6x స్క్వేర్ మైనస్ 54 ఆర్ 6, ఎక్స్ ప్లస్ 3 అండ్ ఎక్స్ మైనస్ 3. ఇక్కడ మనకి 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, రైట్. ప్రాబ్లం నెంబర్ 7, ఎక్స్ స్క్వేర్ మైనస్ 81. సో ఇవి రెండు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్. ఇన్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ బోత్ టర్మ్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ అండ్ 81 ఈక్వల్ టు 9 ఇంటూ 9. సో దీన్ని మనం చేంజ్ చేసి రాస్తే, స్క్వేర్లో రాస్తే therefore x square minus 9 squares. So x square minus 9 squares seems to be an identity a square minus b square. Factors of a square minus b square a plus b and a minus b. సో మరి ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ యొక్క ఫ్యాక్టర్స్ ఇవి అకార్డింగ్ టు దిస్ ఐడెంటిటీ. మరి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 స్క్వేర్ అనేది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి వీటి యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయంటే మనకి ఇక్కడ ఏ వాల్యూ ఏంటి, బీ వాల్యూ ఏంటి అనేది మనం రికగ్నైజ్ చేయగలగాలి. ఇక్కడ వేర్ ఏ ఈక్వల్ టు ఎక్స్ అండ్ బీ ఈక్వల్ టు 9 అనుకుంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 స్క్వేర్ యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఎక్స్ ప్లస్ 9 అండ్ ఎక్స్ మైనస్ 9. హెన్స్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 81 ఆర్ ఎక్స్ ప్లస్ 9 అండ్ ఎక్స్ మైనస్ 9. ప్రాబ్లం నెంబర్ 8, 2x మైనస్ 32 x పవర్ ఆఫ్ 5. సో మనకి ఇక్కడ 2x, x అనేది స్క్వేర్లో లేదు, ఇక్కడ x అనేది పవర్ ఆఫ్ 5 ఉంది. అదేవిధంగా 32 ఇస్ ద నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్, అదేవిధంగా 2 ఆల్సో. సో ఇట్లాంటి టైంలో మనం ఏం చేయాలి, కామన్ ఫ్యాక్టర్స్ని సపరేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెండిట్లో కామన్గా ఏంటుంటో సపరేట్ చేస్తే మనకి అప్పుడు స్క్వేర్ ఫామ్లో ఉందా లేదా తెలుస్తుంది. లేకపోతే మళ్ళీ ఇంకా స్టెప్ బై స్టెప్స్ అలాగే చేస్తూ పోతూనే ఉండాలి. ఫస్ట్ మనము ఈ 2 టర్మ్స్లో బేసిక్ కామన్గా ఉన్న వాటిని మనం సపరేట్ చేద్దాం. సో ఇన్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ టేక్ అవుట్ ద కామన్ ఫ్యాక్టర్స్. ఇక్కడ 2x మనం ఎలా రాయొచ్చు, 2 ఇంటూ ఎక్స్, అంతకంటే ఇంకేం డివైడ్ చేయలేము. ఇక్కడ 32ని మనం ఎలా రాయొచ్చు, ఇక్కడ 2 ఉంది కాబట్టి మీరు 2తో డివైడ్ చేయండి. 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 2 8, 8 ఇంటూ 2 16, 16 ఇంటూ 2 32. 2ని 5 టైమ్స్, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. సో మీరు ఆ విధంగా రాయండి. రాసిన తర్వాత ఎక్స్ పవర్ ఆఫ్ 5 కూడా సేమ్ 5 టైమ్స్, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్, రైట్. ఇవి మనం ఫ్యాక్టర్స్గా రాస్తాం. ఇప్పుడు కామన్గా ఏమున్నాయి చూద్దాం. ఇక్కడ 2 అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఫస్ట్ టర్మ్లో ఉంది, సెకండ్ టర్మ్లో ఉంది. ఎక్స్ కూడా ఫస్ట్ టర్మ్లో ఉంది, సెకండ్ టర్మ్లో ఉంది. సో ఈ 2x అనేది ఈ రెండిట్లో ఉంది కాబట్టి 2xని సపరేట్ తీసుకోండి, 2 ఇంటూ ఎక్స్. ఇంకా మిగతా వాటిని మరి ఇక్కడ ఫస్ట్ టైంలో మనకి ఇంకా ఏం మిగలలేదు, ఏం మిగిలినప్పుడు మీరు 1 తీసుకోవాలి. 1 ఎందుకు తీసుకోవాలని డౌట్ వస్తుంది. 2 ఇంటూ 1 2, ఎక్స్ ఇంటూ 1 ఎక్స్, కాబట్టి 1 అనేది దేంతో మల్టిప్లికేషన్ అదే వాల్యూ వస్తుంది కాబట్టి ఇక్కడ బ్రాకెట్ లోపల మనకి ఫస్ట్ టర్మ్ ప్లస్లో 1 తీసుకోవాలి. ఇది మర్చిపోకూడదు, ఓకే. ఇక్కడ ఏం లేదు కదా, ఇంకా ఈ రెండు ఇక్కడ కామన్గా ఉంది అని చెప్పేసి ఇక్కడ ఎంటీ ఉండకూడదు. సో ఇదొక టర్మ్, ఇదొక టర్మ్. ఈ టర్మ్కి సంబంధించి ఇక్కడ 1 అనేది కంపల్సరీ ఉంటుంది, రైట్. నెక్స్ట్ 1 2 3 4, 4 2s ఉన్నాయి, అదేవిధంగా 4 xలు ఉన్నాయి, రైట్. ఇప్పుడు 2 ఇంటూ ఎక్స్ 2x, ఇక్కడ 1కి 1, ఇక్కడ 2 2 2 2. దీన్ని 2 పవర్ ఆఫ్ 4 అని రాసుకోవచ్చు, లేదా 16 అని రాసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్లో రాసుకోవచ్చు మనం, ఓకే. ఎలా రాద్దాం అనేది నెక్స్ట్ చూద్దాం. 4 స్క్వేర్ అని కూడా రాసుకోవచ్చు. సో నేను డైరెక్ట్ 16 రాస్తున్నాను, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ పవర్ ఆఫ్ 4 రాస్తున్నాను, 16 ఎక్స్ పవర్ ఆఫ్ 4. సో ఇప్పుడు 2x అనేది ఒక ఫ్యాక్టర్, దీనికి వస్తే పక్కన పెట్టండి, ఒక ఫ్యాక్టర్ అనేది వచ్చేసింది మనం. సో ఆ 2x అనేది ఫ్యాక్టర్, ఇంకా దాన్ని అంతే అనమాట, దాన్ని ఇంకా మనము డివైడ్ చేయలేము. ఈ 2x మైనస్ 32 ఎక్స్ పవర్ ఆఫ్ 5లో 5కి 2x అనేది ఒక ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేసినాం. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే 1 మైనస్ 16 ఎక్స్ పవర్ ఆఫ్ 4 ఉంది కదా, దానికి ఫ్యాక్టర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఈ ఫ్యాక్టర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇక్కడ 4 ఉంది, ఎక్స్కి ఎక్స్ పవర్ ఆఫ్ 4 ఉంది. ఈ 16ని కూడా అదే ఫామ్లోకి రాయాలి, ఈజీగా రాయొచ్చు. 2 పవర్ ఆఫ్ 4, ఇక్కడ 2 పవర్ ఆఫ్ 4 సపరేట్ కాకుండా 2x పవర్ ఆఫ్ 4గా రాసుకోవచ్చు మనం.
2x⁴ రాసుకుంటే అది పవర్ అండ్ 4 అనేది 2కి అప్లై అవుతుంది అండ్ ఎక్స్కి అప్లై అవుతుంది. సో కాబట్టి నేను దీన్ని ఈ విధంగా చేంజ్ చేస్తున్నాను, 1 - 2x⁴. సో ఇప్పుడు నెక్స్ట్ మనం దీన్ని ఇంకా ఏం చేయొచ్చు అంటే స్క్వేర్ ఫామ్లో కూడా చేంజ్ చేయొచ్చు. దీన్ని ఏం చేయొచ్చు, స్క్వేర్ ఫామ్లో కూడా చేయొచ్చు. ఇక్కడ 4 2 × 2 వేస్తే 4 వస్తుంది. సో ఈ 2ని బ్రాకెట్ లోపల కూడా తీసుకోవచ్చు. మనం ఒక 2ని బ్రాకెట్ బయట తీసుకొని ఒక 2ని బ్రాకెట్ లోపల తీసుకోవచ్చు. మరి బ్రాకెట్లో లోపల తీసుకున్నప్పుడు ఇక్కడ ఎక్స్ దగ్గర రాస్తే ఎక్స్కు మాత్రమే అప్లై అవుతుంది, మరి 2కి అప్లై కాదు. అంటే ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఈ హోల్ కంబైన్డ్గా ఉన్న ఈ ఎక్స్పోనెంట్ ఏదైతే ఉందో తగ్గుతుంది కాబట్టి దీన్ని మల్టిప్లై చేయాలి. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇన్ ద టర్మ్ 1 - 2x⁴ ఇక్కడ 1 నేను ఎందుకంటే స్క్వేర్ ఫామ్లో రాసుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో ఎందుకంటే ఐడెంటిటీని టాలీ చేయడానికి. సో నేను ఇక్కడ 1కి 1² అప్లై చేస్తున్నాను. 1² అప్లై చేస్తే మనకి డిఫరెంట్ వస్తుందా, 1 × 1 1 టాలీ అవుతుంది. నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నట్టే 2 × 2 చేస్తున్నాను. ఇక్కడ మనకి 2⁴ ఉంది, x⁴ ఉంది. సో దీన్ని నేను విడిగా రాస్తే ఇక్కడ 2⁴ ఉంది, x⁴ ఉంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 2 × 2 × 2 × 2 ఉంది కదా, ఈ 2 × 2 మనకి 4 అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే వీటిని ఎక్స్పోనెంట్గా తీసుకుంటున్నాను. నెక్స్ట్ 2 × 2 ఉంది కదా, నెక్స్ట్ అంటే 4² తీసుకుంటున్నాను, రైట్. సో 4² తీసుకోవడానికంటే ముందు ఇక్కడ 4 తీసుకున్నాను, స్క్వేర్ని బ్రాకెట్ బయట తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ x² కూడా నేను కంబైన్డ్గా అప్లై చేస్తున్నాను. నేను ఇక్కడ x⁴ ఉంది కాబట్టి ఎక్స్కి స్క్వేర్ తీసుకున్నాను, మళ్ళీ బయట కామన్గా రెండింటికి కూడా స్క్వేర్ ఉంది. ఇప్పుడు ఒకసారి కంపేర్ చేయండి. ఇక్కడ x² అంటే x² ఇక్కడ ఈ 2 అనేది దీనికి అప్లై అవుతుంది అంటే x⁴. ఈ 2 అనేది దీనికి అప్లై అవుతుంది అంటే 4 × 4 16. అంటే ఇక్కడ ఏంటి 4 అనేది 2 టైమ్స్ ఉంది, 4 × 4 16. సో మనకి ఇక్కడ టాలీ అవుతుంది 16 అనేది. సో అందుకే నేను ఈ విధంగా ఇక్కడ రాసుకున్నాను. ఇది అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చి రివైండ్ చేసుకోండి. సో నేను దీన్ని చేంజ్ చేసి ఈ విధంగా రాస్తాను. ఎందుకు రాశానంటే దీనికి స్క్వేర్ అప్లై చేస్తాను, దీనికి స్క్వేర్ అప్లై చేస్తాను. సో బ్రాకెట్లో ఏముందనేది, స్క్వేర్ ఉందా ఏముందనేది మనకు సంబంధం లేదు. సో ఇక్కడ స్క్వేర్ ఫామ్లోనే ఉంది, ఇక్కడ కూడా స్క్వేర్ ఫామ్లోనే ఉంది. దీన్ని చూడగానే మనకి గుర్తుకొచ్చేది ఏంటంటే ఈ రెండు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్లో ఉన్నాయి అని. సో ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ ఇక్కడ అప్లై అయింది, ఇక్కడ అప్లై అయింది. సో ఇక్కడ స్క్వేర్ ఇక్కడ ఏం అప్లై చేస్తామంటే 1 = 1 × 1. ఇక్కడ 4x² × 4x². ఓకే, 4x² × హోల్ స్క్వేర్ అంటే అంతే కదా, అది 2 టైమ్స్ ఉంది అని అర్థం. 4x² అనేది 2 టైమ్స్ ఉంది అని అర్థం. సో ఈ రెండు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్. సో ఇది చూడగానే మనకి ఐడెంటిటీ ఏంటి, a² - b². సో 1² - 4x² హోల్ స్క్వేర్ సిమ్స్ టు బీ ఇన్ ఐడెంటిటీ a² - b². దాని యొక్క ఫ్యాక్టర్స్ a + b అండ్ a - b. దీని యొక్క ఫ్యాక్టర్స్ తెలుసు. ఇది కూడా మనకి సేమ్ ఐడెంటిటీ అనేది తేలింది కాబట్టి దీన్ని కూడా దీని ఫ్యాక్టర్స్ ఏంటంటే a + b అండ్ a - b. మరి ఇక్కడ a ఏంటి, b ఏంటి, ఇక్కడ a వచ్చేసేసి 1, b వచ్చేసేసి 4x². అది మర్చిపోవద్దు. సో వేర్ a = 1 అండ్ b = 4x² అనుకుంటే 1 - 16x⁴ ఫ్యాక్టర్స్. ఇది ఎక్కడ ఉందని చేంజ్ అవ్వదు. మీరు ఒక్కసారి కొన్ని స్టెప్స్ బ్యాక్ వెళ్ళండి, మనం ఇది రాసుకున్నాం. ఇక్కడ నుంచి మనం కంటిన్యూ అవుతున్నాం. ఈ 16x²ని డిఫరెంట్ ఫామ్లోకి చేంజ్ చేస్తూ వచ్చాం మనం, రైట్. 1 - 16x⁴ ఇక్కడ a + b అంటే 1 + 4x², a - b అంటే 1 - 4x². సో నేను ఇక్కడ కలర్ సపరేట్ తీసుకున్నానంటే ఇది ఒక ఫ్యాక్టర్. మనం ఇంతకుముందు ఒక ఫ్యాక్టర్ 2x ఫైండ్ అవుట్ చేసినాం, కొన్ని స్టెప్స్ చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఫ్యాక్టర్ 1 + 4x². నెక్స్ట్ ఇక్కడ 1 - 4x² కూడా ఒక ఫ్యాక్టరే, కానీ దీన్ని ఇంకా మనం డివైడ్ చేయొచ్చు. నిజానికి దీన్ని కూడా డివైడ్ చేయొచ్చు. దీన్ని డివైడ్ చేస్తే మనకి మళ్ళీ దీన్ని కూడా డివైడ్ చేయాలి. దీన్ని డివైడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి దీనికి ఏవైతే ఫ్యాక్టర్స్ వస్తాయో ఆ ఫ్యాక్టర్స్ దీంట్లో కూడా వస్తుంది. కాబట్టి నేను ప్లస్ని డివైడ్ చేయట్లేదు, దీన్ని మాత్రమే డివైడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇది కూడా పక్కన పెట్టినా, నాకు మిగిలింది ఏంటి 1 - 4x². ఇప్పుడు నేను దీన్ని మాత్రమే సపరేట్గా తీసుకుంటున్నాను. నేను ఇంకా దీన్ని ఫ్యాక్టరైజ్ చేయాలి, వీటికి సపరేట్ ఇంకా ఫ్యాక్టర్స్ అనేది నేను ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు 1 - 4x² మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ 4x² ఉంది కదా, 2x² అని రాసుకోవచ్చు. మనం ఇంతకుముందు కూడా 2x⁴ అని రాసుకున్నాం. సేమ్ యాసిస్గా ఇక్కడ 2x⁴² రాసుకోవచ్చు. సో నేను ఆ విధంగా రాస్తున్నాను 1 - 2x². సో ఎందుకంటే 2 × 2 = 4, x × x x². సో ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోవాలి, ఇక్కడ 4 ఉంది, 2 × 2 = 4 అంటే ఇక్కడ 2² 4, x² అంటే ఇక్కడ x × x
సో టాలీ అయింది. 1 మైనస్ 2x హోల్ స్క్వేర్. ఇక్కడ వీటికి స్క్వేర్ ఉంది, మరి ఫస్ట్ టైంకి స్క్వేర్ అప్లై చేయొచ్చా? చేయొచ్చు. సో 1ని మనం 1 స్క్వేర్ అని రాసుకోవచ్చు, దాని వాల్యూ ఏమి చేంజ్ అవ్వదు. ఇప్పుడు ఇక్కడ 1 స్క్వేర్ ఉంది, ఇక్కడ 2x హోల్ స్క్వేర్ ఉంది, అంటే ఇక్కడ దీనికి స్క్వేర్ ఉంది, దీనికి స్క్వేర్ ఉంది. మళ్ళీ దీన్ని చూడగానే మనకి గుర్తుకొచ్చే ఐడెంటిటీ ఏంటి? a square minus b square. 1 minus 4x square seems to be in identity a square minus b square, same factors. సో మనకి ఇక్కడ వీటి ఫ్యాక్టర్స్ a ప్లస్ బి, a మైనస్ బి. మరి ఇందులో కూడా a ప్లస్ బి అండ్ a మైనస్ బి దీని యొక్క ఫ్యాక్టర్స్. మరి ఇక్కడ a ఏంటి, b ఏంటంటే a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు 2x. సో వేర్ a ఈక్వల్ టు 1 అండ్ b ఈక్వల్ టు 2x అనుకుంటే 1 మైనస్ 4x స్క్వేర్ ఈక్వల్ టు a ప్లస్ బి అండ్ a మైనస్ బి. ఇక్కడ a 1 అన్నాం, bని 2x అన్నాం, కాబట్టి 1 ప్లస్ 2x అండ్ 1 మైనస్ 2x. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. ఇక్కడ మనకి 1 ప్లస్ 4x స్క్వేర్ చేస్తే 1 ప్లస్ 2x 1 ప్లస్ 2x 2 టైమ్స్ వస్తుంది. సో 1 మైనస్ 4x స్క్వేర్ చేస్తే ఒకటి నెగిటివ్ వస్తుంది, ఒకటి పాజిటివ్ వస్తుంది. అందుకే దీని ఫ్యాక్టర్స్ని అలాగే పెట్టేసి దీన్ని డివైడ్ చేస్తాం మనం, రైట్? ఇన్ కేస్ మనం దీన్ని డివైడ్ చేస్తాం, మళ్ళీ దీన్ని డివైడ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఇది ఫ్యాక్టర్ అవుతుంది, 1 ప్లస్ 2x 1 ప్లస్ 2x ఫ్యాక్టర్ అవుతుంది. సో 1 ప్లస్ 2x అనేది 2 టైమ్స్ వస్తుంది, మనం 1 టైమే తీసుకుంటాం. సో కాబట్టి దాన్ని మనము చేయాల్సిన అవసరం లేదు. సో 1 మైనస్ 16x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 4x స్క్వేర్ మైనస్ 1 మైనస్ 2x అండ్ 1 ప్లస్ 2x. సో మనకి ఇక్కడ ఏదైతే ఉందో ఈ 4x స్క్వేర్ హోల్ స్క్వేర్, దాని వాల్యూ ఎంత? 1 మైనస్ 16x స్క్వేర్. ఇక్కడ ఒక ఫ్యాక్టర్ అనేది ఇక్కడ ఉంది. సో ఈ 1 మైనస్ 4x స్క్వేర్ తీసుకుంటే మనకి 2 ఫ్యాక్టర్స్ వచ్చాయి. ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ కంబైన్గా దీనికి రాస్తాను నేను, రైట్? 1 మైనస్ 16x x పవర్ ఆఫ్ 4కి ఈ 3 ఫ్యాక్టర్స్, మళ్ళీ ఇందులోకి మైనస్ ఈ 1 మైనస్ 4x స్క్వేర్కి ఈ 2 ఫ్యాక్టర్స్, దీనికి కంబైన్గా 3 ఫ్యాక్టర్స్ అవుతాయి. కాబట్టి ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. హెన్స్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 2x, మనకి ప్రాబ్లం ఏమి ఇచ్చిండు? 2x మైనస్ 32x పవర్ ఆఫ్ 5. దాని యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 2x, 1 ప్లస్ 4x స్క్వేర్, 1 ప్లస్ 2x అండ్ 1 మైనస్ 2x. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. నెక్స్ట్ 81x పవర్ ఆఫ్ 4 మైనస్ 121x స్క్వేర్. సో ఇందులో కూడా మనకి 81 అనేది పర్ఫెక్ట్ స్క్వేరే, 121 అనేది పర్ఫెక్ట్ స్క్వేరే. ఎక్స్ స్క్వేర్ ఆల్రెడీ స్క్వేర్ ఫామ్లో ఉంది, కానీ ఇక్కడ x పవర్ ఆఫ్ 4 అనేది స్క్వేర్ ఫామ్లో లేదు. సో కాబట్టి మనం కామన్ ఫ్యాక్టర్స్ అనేది సపరేట్గా తీసుకుందాం. ఇన్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ టేక్ అవుట్ ద కామన్ ఫ్యాక్టర్స్. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ సపరేట్ తీసుకోవాలంటే దీంట్లో ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అనేది ఫస్ట్ మనం రికాగ్నైజ్ చేయాలి. 81ని మనము 9 ఇంటూ 9 రాసుకోవచ్చు. ఎక్స్ పవర్ ఆఫ్ 4ని x ఇంటూ x ఇంటూ x ఇంటూ x. అదేవిధంగా 121ని 11 ఇంటూ 11, ఎక్స్ స్క్వేర్ని x ఇంటూ x. ఇప్పుడు ఈ రెండింటిలో కామన్గా ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 11 ఉంది. సో ఇవి రెండు కూడా కామన్గా లేవు. నెక్స్ట్ ఇక్కడ x ఉంది, ఇక్కడ కూడా x ఉన్నాయి. కాబట్టి x 2 టైమ్స్ కామన్గా ఉంది. సో వాటిని సపరేట్ చేద్దాం. x ఇంటూ x ఇది కామన్గా ఉంది. బ్రాకెట్ లోపల మనకి ఏం మిగులుతుంది? 9 ఇంటూ 9 x ఇంటూ x. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ వన్ 11 ఇంటూ 11 మైనస్ 11 ఇంటూ 11. ఇప్పుడు x ఇంటూ x స్క్వేర్ అవుతుంది. 9 ఇంటూ 9 81, x ఇంటూ x స్క్వేర్, 11 ఇంటూ 11 121. ఇప్పుడు మనకి x స్క్వేర్ అనేది ఒక ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేస్తాం, రైట్? x స్క్వేర్ని టోటల్లోంచి x స్క్వేర్ని మనము మైనస్ చేస్తాం. మనకి ఇంకా మిగిలింది ఏంటి? 81x స్క్వేర్ మైనస్ 121. ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్సా? పర్ఫెక్ట్ స్క్వేర్స్. 81 ఆల్సో పర్ఫెక్ట్ స్క్వేర్, 121 ఆల్సో పర్ఫెక్ట్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ అనేది ఆల్రెడీ స్క్వేర్ ఫామ్లోనే ఉంది. సో బోత్ టైమ్స్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. సో 81x స్క్వేర్ని మనం ఎలా రాయొచ్చు అంటే 9x ఇంటూ 9x. 121ని మనం ఎలా రాయొచ్చు అంటే 11 ఇంటూ 11. సో ఇక్కడ 121ని మనం 11 స్క్వేర్గా రాసుకోవచ్చు. సో వీటిని మల్టిప్లికేషన్ చేస్తే మనకి 81x స్క్వేర్ మైనస్ 11 స్క్వేర్స్. సో దీన్ని చూడగానే మనకి ఐడెంటిటీ ఏంటి అనేది తెలిసిపోతుంది. రెండు కూడా స్క్వేర్ ఫామ్లో ఉన్నాయి. ఓకే, 2 వేరియబుల్స్ 2 వాల్యూస్కి స్క్వేర్లో ఉన్నాయి. సో ఇక్కడ మనకి గుర్తుకొచ్చే ఐడెంటిటీ ఏంటి? సేమ్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. వాటి యొక్క ఫ్యాక్టర్స్ ఏ ప్లస్ బి అండ్ ఏ మైనస్ బి. సో వీటి యొక్క ఫ్యాక్టర్స్ ఇవైనప్పుడు మరి ఇక్కడ ఏ ప్లస్ బి ఏంటి, ఏ ఏంటి, బి ఏంటి అంటే ఏ ఈక్వల్ టు 9x, బి ఈక్వల్ టు 11. వేర్ ఏ ఈక్వల్ టు 9x అండ్ బి ఈక్వల్ టు 11 అనుకుంటే సో మన ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఈజీగా అయిపోయచ్చు. 9x ప్లస్ 11 అండ్ 9x మైనస్ 11. సో 81x స్క్వేర్ మైనస్ 121 ఈక్వల్ టు x ప్లస్ 9 అండ్ x మైనస్ 9. సో మనం ఇంతకుముందు ఇంకొక ఫ్యాక్టర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము, అదేంటి? x స్క్వేర్. హెన్స్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 81x పవర్ ఆఫ్ 4 మైనస్ 121 ఆర్ x స్క్వేర్, సారీ x స్క్వేర్ అనేది డబల్ వచ్చింది, x స్క్వేర్
x plus 9 and x minus 9. x minus 9. Problem number 10. p square minus tpq plus q square minus r square. సో మనకి ఇందులో బ్రాకెట్లో మనకి 3 టర్మ్స్ ఉన్నాయి. ఇది బ్రాకెట్లో ఇవ్వడం జరిగింది. సో దీన్ని చూడగానే ఇది మనకి ప్రొడక్ట్ అని తెలుసు. దేని యొక్క ప్రొడక్ట్ ఇది? a మైనస్ బి హోల్ స్క్వేర్ యొక్క ప్రొడక్ట్. a మైనస్ బి ఇంటూ a మైనస్ బి ఈక్వల్ టు మనకి a స్క్వేర్ మైనస్ 2ab మైనస్ ప్లస్ b స్క్వేర్. సో ఇది కూడా ఇది ఏంటంటే చూడగానే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే p మైనస్ క్యూ హోల్ స్క్వేర్. p మైనస్ క్యూ హోల్ స్క్వేర్. సో సరే అదంతా పక్కన పెడదాం. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఇక్కడ వరకు తీసుకుందాం. ఈ బ్రాకెట్లో ఏదైతే ఉందో ఇక్కడ వరకు తీసుకుందాం. ఇది చూస్తే మనకి ఇక్కడ p స్క్వేర్, ఇక్కడ q స్క్వేర్, ఇక్కడ ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్స్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. సో వీటిని సపరేట్గా రాసుకుందాం. ఇన్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ నేను ఇక్కడ వరకు మాత్రమే తీసుకుంటున్నాను. p స్క్వేర్ మైనస్ 2pq అండ్ q స్క్వేర్ ఇక్కడ వరకు మాత్రమే తీసుకుంటున్నాను. సో ఇది బ్రాకెట్లో ఇవ్వడం జరిగింది మనకి. సో ఇందులో ఈ బ్రాకెట్లో ఉన్న వాటికి ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. సో పర్ఫెక్ట్ స్క్వేర్స్ని మనం ఎలా రాస్తాం? p స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు p ఇంటూ p, q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు q ఇంటూ q. అండ్ మిడిల్ టర్మ్ 2pq ఇది ఎలా ఉందంటే 2xy ఫామ్లో ఉంది. సో అండ్ ది మిడిల్ టర్మ్ ఈజ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ 2xy. మరి ఇక్కడ 2xy, ఇక్కడ 2xy అంటే x ఏంటి అంటే p అండ్ y ఏంటంటే q. కాబట్టి 2pq ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ p ఇంటూ q. సో వీటన్నింటిని కంబైన్డ్గా రాద్దాం. p ఇంటూ p ఇంటూ 2 ఇంటూ p ఇంటూ q ఇంటూ q ఇంటూ q. సో p ఇంటూ p వేస్తే p స్క్వేర్ వస్తుంది, 2 ఇంటూ pq వేస్తే 2pq వస్తుంది, q ఇంటూ q వేస్తే q స్క్వేర్ వస్తుంది. అంటే ఇక్కడ p స్క్వేర్ మైనస్ 2pq ప్లస్ q స్క్వేర్. సో ఇది ఏ ఐడెంటిటీ కాంబినేషన్ అంటే a మైనస్ b హోల్ స్క్వేర్. సో a మైనస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్. మనకి ఇచ్చిన ఈ బ్రాకెట్లో ఇచ్చిన ఈ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా సేమ్ ఫామ్లో ఉన్నాయి. సో ఇన్ p స్క్వేర్ మైనస్ 2pq ప్లస్ q స్క్వేర్ ఈ ఫామ్లో ఉన్నాయి. సో వీటికి ఫ్యాక్టర్స్ ఏంటి? a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్కి ఫ్యాక్టర్స్ ఏంటి? a మైనస్ b ఇంటూ a మైనస్ b. మరి వీటికి కూడా మరి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి అంటే ఇక్కడ ఏ వాల్యూ ఏంటి, బి వాల్యూ ఏంటి అంటే మనం రికాగ్నైజ్ చేయాలి. ఇక్కడ ఏ ఈక్వల్ టు పి, బి ఈక్వల్ టు క్యూ అనుకుంటే, ఏ ఈక్వల్ టు పి అండ్ బి ఈక్వల్ టు క్యూ అనుకుంటే పి స్క్వేర్ మైనస్ 2pq ప్లస్ క్యూ స్క్వేర్ యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి అంటే p మైనస్ క్యూ ఇంటూ p మైనస్ క్యూ. దాన్ని మనం హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇక్కడ p మైనస్ క్యూ హోల్ స్క్వేర్. ఇప్పుడు మనం ఈక్వేషన్ దగ్గరికి వెళ్తే మనకి సో p మైనస్ క్యూ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఎక్కడ బ్రాకెట్లో మనకి ఏదైతే ఉందో p స్క్వేర్ మైనస్ 2pq ప్లస్ q స్క్వేర్ ఏదైతే ఉందో దాని ప్లేస్లో మనము p మైనస్ క్యూ స్క్వేర్ అని డైరెక్ట్ రాసుకోవచ్చు. సో నౌ ద గివెన్ ఎక్స్ప్రెషన్ ఈజ్ మనకి ఏమవుతుంది అంటే చేంజ్ చేసి రాసుకుంటే p మైనస్ క్యూ హోల్ స్క్వేర్ మైనస్ r స్క్వేర్. సో ఇప్పుడు మనకి p మైనస్ క్యూ హోల్ స్క్వేర్, ఇక్కడ r స్క్వేర్, బ్రాకెట్లో ఉన్న వాల్యూకి స్క్వేర్ ఉంది, ఇక్కడ rకి కూడా స్క్వేర్ ఉంది. సో ఇవి రెండు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్. సో పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే ఇక్కడ a మైనస్ b a square minus b square just like. So both terms are perfect squares. ఇక్కడ మళ్ళీ సేమ్ మనం రాద్దాం. p మైనస్ క్యూ హోల్ స్క్వేర్ మనం ఎలా రాసుకోవచ్చు అంటే p మైనస్ క్యూ ఇంటూ p మైనస్ క్యూ. అదేవిధంగా r స్క్వేర్ని r ఇంటూ r అని కూడా రాయొచ్చు. సో ఇప్పుడు p మైనస్ క్యూ హోల్ స్క్వేర్ మైనస్ r స్క్వేర్ సిమ్స్ టు బీ ఇన్ ఐడెంటిటీ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ సేమ్. సో వాటి యొక్క ఫ్యాక్టర్స్ a ప్లస్ బి అండ్ a మైనస్ బి. మరి ఇక్కడ p వాల్యూ ఏంటి, a వాల్యూ ఏంటి, b వాల్యూ ఏంటి? a వాల్యూ వచ్చేసి p మైనస్ క్యూ, b వాల్యూ వచ్చేసి r. ఇక్కడ a వాల్యూ p మైనస్ క్యూ, b వాల్యూ r, వేర్ a ఈజ్ ఈక్వల్ టు p మైనస్ క్యూ అండ్ b ఈక్వల్ టు r. సో ఇక్కడ a ప్లస్ b అనుకున్నప్పుడు a వాల్యూ ఇది, b వాల్యూ r. కాబట్టి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి మనకి ఇక్కడ p మైనస్ క్యూ హోల్ స్క్వేర్ మైనస్ r స్క్వేర్కి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? p మైనస్ క్యూ మైనస్ r, p ప్లస్ క్యూ p మైనస్ క్యూ ప్లస్ ఆర్. ఓకే, ఇక్కడ ఆర్కి మధ్యన ఒకసారి మైనస్ ఒకసారి ప్లస్ వస్తుంది. సో ఇవి వీటి యొక్క ఫ్యాక్టర్స్. హెన్స్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ p స్క్వేర్ మైనస్ 2pq ప్లస్ q స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ మైనస్ r స్క్వేర్ ఆర్ p మైనస్ q మైనస్ r అండ్ p మైనస్ q ప్లస్ r. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. సో దీన్ని ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ p స్క్వేర్
మైనస్ 2pq ప్లస్ క్యూ స్క్వేర్, ఇది బ్రాకెట్లో వచ్చింది, ఇది ఒక టర్మ్, మైనస్ మనకి మళ్ళీ ఆర్ స్క్వేర్ ఇవ్వడం జరిగింది. రైట్, ఇక్కడ వరకు ఒక టర్మ్, ఇది ఒక టర్మ్. సో ఇది ఇక్కడ వరకు మనకి ఓన్లీ బ్రాకెట్లు ఉన్న వాడికి మనకి ఏంటంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఉంటుంది కదా, దాని యొక్క ప్రొడక్ట్. అంటే మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ప్రొడక్ట్ ఇచ్చాడు, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ ఏంటిది ప్రొడక్ట్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ యొక్క ప్రొడక్ట్ ఇది. మనకి ఈ ప్రాబ్లంలో ప్రొడక్ట్ ఇవ్వడం జరిగింది, ఫ్యాక్టర్స్ కాదు. సో మనం ఈ ప్రొడక్ట్ని బేస్ చేసుకుని ఫ్యాక్టర్స్ రాసుకున్నాం. ఫ్యాక్టర్స్ ఎలా రాసుకున్నాము, ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఏ మైనస్ బి అండ్ ఏ ప్లస్ బి, ఇవి ఫ్యాక్టర్స్. సో మనకి ఇక్కడ ఏ ఏంటి బి ఏంటంటే ఏ ఈక్వల్ టు పి అండ్ బి ఈక్వల్ టు క్యూ. సో ఇక్కడ ఏ మైనస్ బి ఒక ఫ్యాక్టర్ అయినప్పుడు ఇక్కడ ఏ వాల్యూ ఏంటంటే పి, బి వాల్యూ ఏంటంటే క్యూ. సో ఇక్కడ మనము పి మైనస్ క్యూ అని రాసుకోవచ్చు. పి మైనస్ క్యూ అనేది ఒక ఫ్యాక్టరు. సో దీనికి సంబంధించి ఇక్కడ నేను రాసుకుందాం, పి మైనస్ క్యూ అనేది ఒక ఫ్యాక్టరు, పి ప్లస్ క్యూ అనేది ఒక ఫ్యాక్టర్. రైట్, సో కంబైన్గా దీన్ని ఎలా రాస్తాము అంటే పి మైనస్ క్యూ హోల్ స్క్వేర్ అని కూడా రాస్తాం. దిస్ ఈజ్ ద ఐడెంటిటీ, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, పి మైనస్ క్యూ హోల్ స్క్వేర్, ఇది ఐడెంటిటీ. సో ఇక్కడ టోటల్ ప్లేస్లో మనం ఏం తీసుకున్నాము, ఫ్యాక్టర్స్ తీసుకున్నామా, ఐడెంటిటీ తీసుకున్నామా, ఐడెంటిటీ తీసుకున్నాం. మనం ప్రాబ్లంలో ఏం తీసుకున్నామంటే ఐడెంటిటీ తీసుకున్నాము. సో ఆ ఐడెంటిటీ తీసుకొని ఇక్కడ పి మైనస్ క్యూ హోల్ స్క్వేర్ అని తీసుకున్నాం. ఇదేంటి ఐడెంటిటీ. ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, పి మైనస్ క్యూ అండ్ పి ప్లస్ క్యూ ఫ్యాక్టర్స్. బట్ మనం ఇక్కడ ఐడెంటిటీ అనేది తీసుకున్నాము. ఐడెంటిటీ తీసుకున్న తర్వాత మనకి దీంతో పాటు ఇక్కడ ఆర్ స్క్వేర్ ఉంది కదా, ఆర్ స్క్వేర్ని తీసుకున్నాం. అంటే ఇక్కడ ప్రొడక్ట్ ప్లేస్లో మనం ఐడెంటిటీ తీసుకున్నాం. ఈ ప్రొడక్ట్ అనేది ఎలా వస్తుంది, పి మైనస్ క్యూ హోల్ స్క్వేర్తో వస్తుంది. పి మైనస్ క్యూ ఇంటూ పి మైనస్ క్యూ వేస్తే మనకి ఇది వస్తుంది. సో దాన్ని ఇక్కడ రిప్లేస్ చేసాం. రిప్లేస్ చేసిన తర్వాత దీనికి స్క్వేర్లో ఉంది, ఇది స్క్వేర్లో ఉంది. సో కాబట్టి స్క్వేర్లో ఉన్నప్పుడు ఏ స్క్వేర్లో ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఎలా ఉంది ఇది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ ఏ ఏంటి అంటే ఇక్కడ ఏమనుకుందాం అంటే పి మైనస్ క్యూ ఏ అనుకుందాం. ఇక్కడ బి ఏంటి అంటే ఆర్ అనుకుందాం. రైట్, ఇలా ఉంది, ఇలాగే ఉందా, పి మైనస్ క్యూ హోల్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ సేమ్ అలాగే ఉందా. ఇక్కడ ఏ స్క్వేర్ బి స్క్వేర్, ఇక్కడ ఏ వాల్యూ ఏ ప్లేస్లో మనం ఏం తీసుకున్నాము, పి మైనస్ క్యూ, బి ప్లేస్లో ఏం తీసుకున్నాము, ఆర్ తీసుకున్నాం. సో ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ యొక్క ఫ్యాక్టర్స్ ఏ ప్లస్ బి అండ్ ఏ మైనస్ బి అవుతాయి. దీని యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, ఏ మైనస్ బి అండ్ ఏ ప్లస్ బి అవుతాయి. మరి ఇక్కడ దీని ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, పీక్యూ మైనస్ ఆర్, పి మైనస్ క్యూ మైనస్ ఆర్ ఒక ఫ్యాక్టర్ అవుతుంది, అదే ఇక్కడ రాసుకున్నాం. పి మైనస్ క్యూ ఇంకొకటి ప్లస్ వస్తుంది. సో ప్లస్ ఆర్ అనేది ఇంకొక ఫ్యాక్టర్. ఈ టూ ఫ్యాక్టర్స్ అనేది ఈ విధంగా రాసుకున్నాం. సో ఇవి నేను అర్థమైందని నేను అనుకుంటున్నాను. ప్రాబ్లం నెంబర్ 11, ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్. ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్, ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్, ఇవేంటివి, ఇవి ఐడెంటిటీస్. మనకి ఇక్కడ ఫ్యాక్టర్స్ ప్రొడక్ట్ ఇస్తుందా, ఫ్యాక్టర్స్ ఇస్తుందా, ఐడెంటిటీస్ ఇస్తుందా అనేది మనం రికాగ్నైజ్ చేయాలి. ఇవేంటి అంటే ఐడెంటిటీస్. సో దీని యొక్క ప్రొడక్ట్ మనకు తెలుసు, దీని యొక్క ప్రొడక్ట్ మనకు తెలుసు. ఫస్ట్ ఆ ప్రొడక్ట్స్ అని రాసుకుందాం. ఇన్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ వీ నో దట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. దీని యొక్క ప్రొడక్ట్ ఇది. సో ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి చేస్తే మనకి ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. సో ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయండి, ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ ఇంటూ ఏ బి ఏబి, మళ్ళీ బి ఇంటూ ఏబి, బి ఇంటూ బి స్క్వేర్. సో ఏబి అనేది 2 టైమ్స్ వస్తుంది కాబట్టి 2ab. ఇది ప్రొడక్ట్, ఇది ఐడెంటిటీ. ఫ్యాక్టర్స్ ఏంటి, ఏ ప్లస్ బి అండ్ ఏ ప్లస్ బి, ఇవి ఫ్యాక్టర్స్. ఇక్కడ డిఫరెన్స్ అనేది మీరు రికాగ్నైజ్ చేయాలి. ఇక్కడ ఫ్యాక్టర్స్, ఐడెంటిటీస్, ప్రొడక్ట్స్. నెక్స్ట్ మనకి సెకండ్ వన్ ఎక్స్ మైనస్ వై ఇచ్చిండు. అది ఎలా ఉంది, ఏ మైనస్ బి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఇది దీని యొక్క ప్రొడక్ట్. దీని యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, ఏ మైనస్ బి అండ్ ఏ ప్లస్ బి. రైట్, ఇవి దీని యొక్క ఫ్యాక్టర్స్. సారీ, ఏ మైనస్ బి, ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి కాదు, ఏ మైనస్ బి అండ్ ఏ మైనస్ బి, ఇవి ఫ్యాక్టర్స్, ప్రొడక్ట్, ఐడెంటిటీ. ఇక్కడ మరి మనకి ఇచ్చిన ప్రాబ్లమ్స్లో ఇవి రెండు కంబైన్డ్గా ఉన్నాయి. వీటిని బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది.
సో మరి ఇందులో ఎక్స్ ప్లస్ వై ఇచ్చిండు, మనకి ఇక్కడ ఏ ప్లస్ బి గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే ఇక్కడ ఏ వాల్యూ ఏంటి, బి వాల్యూ ఏంటి మనం రికాగ్నైజ్ చేయగలిగి. సో నేను ఇక్కడ ఏ వాల్యూని ఎక్స్ అనుకుంటున్నాను, బి వాల్యూని వై అనుకుంటున్నాను కానీ అక్కడ ఉన్నది అదే, దేర్ ఇస్ నో ఆప్షన్. ఓకే, ఏ ఈక్వల్ టు ఎక్స్, బి ఈక్వల్ టు వై. అప్పుడు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్. ప్రొడక్ట్, ఈ ప్రొడక్ట్ రాసుకోండి, ఏ ప్లస్లో ఎక్స్ రాసుకోండి, బి ప్లస్లో వై రాసుకోండి. అప్పుడు మనకి ఈ ప్రొడక్ట్ ఏమొస్తుంది అంటే ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy, లేదా 2x మిడిల్లో తీసుకోవచ్చు. దెర్ ఈజ్ నో చేంజ్, పెద్ద డిఫరెంట్ ఏం రాదు. నెక్స్ట్ ఎక్స్ మైనస్ వై స్క్వేర్కి ఈ ప్రొడక్ట్ రాసుకోండి, ఏ ప్లస్లో వై తీసుకోండి, బి ప్లస్లో ఏ ప్లస్లో ఎక్స్ తీసుకోండి, బి ప్లస్లో వై తీసుకోండి. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy. ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్డ్గా రాసుకోండి. ఇక్కడ బ్రాకెట్ తీసుకున్నప్పుడు మీరు ఇక్కడ కూడా బ్రాకెట్ తీసుకోండి. ఓకే, ఈ రెండింటిని బ్రాకెట్ లేకుండా రాసుకోండి. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2xy. రైట్, ఇప్పుడు ఇందులో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది, కానీ ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్. సో నెగిటివ్ పాజిటివ్ క్యాన్సల్. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ వై స్క్వేర్, ఇక్కడ మైనస్ వై స్క్వేర్. సో ఇది కూడా ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ క్యాన్సల్. ఇక్కడ ప్లస్ 2xy, ఇక్కడ ప్లస్ 2xy, రెండు కూడా ప్లస్సే, ప్లస్ ప్లస్ ఇంక్రీజ్ అవుతుంది. సో 2 ఇక్కడ 2xy, ఇక్కడ 2xy, 4xy అవుతుంది. అయితే 4x స్క్వేర్ వై స్క్వేర్ రాసుకోవద్దు. మల్టిప్లికేషన్ చేస్తే స్క్వేర్లోకి వెళ్తుంది, అడిషన్ చేస్తే జస్ట్ కోఎఫిషియంట్ మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది, అది మర్చిపోవద్దు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ప్లస్ టు ప్లస్ అంటే ఇక్కడ xyలు ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, అవి ఎన్ని అవుతాయి, 4 అవుతాయి. సో 4xy ఇస్ ద ఆన్సర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వీడియో చివరిలో వచ్చే థంబ్నెయిల్ని సెలెక్షన్ చేసుకోండి, లేదా వీడియో యొక్క డిస్క్రిప్షన్ చెక్ చేయండి. వీడియో యొక్క డిస్క్రిప్షన్ ఓపెన్ చేయడానికి మీకు వీడియో క్రింద వీడియో నేమ్ కనిపిస్తుంది, ఆ నేమ్ పైన ఒకసారి క్లిక్ చేయండి, మీకు క్రింద డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ డిస్క్రిప్షన్లో మనకి ఈ వీడియోస్కి టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్న ఛానల్ మూన్లైట్ మీడియా వర్క్స్. దయచేసి దానికి సంబంధించిన లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దయచేసి మీరు ఆ లింక్ని క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ అదేవిధంగా నాకు సంబంధించి ఇన్స్టా, ట్విట్టర్, ఫేస్బుక్ లింక్స్ ఇచ్చాను, మీరు నన్ను అక్కడ ఫాలో అవ్వచ్చు. సో మీకు సంబంధించేసేసి నేను ఇక్కడ ప్రజెంట్ ఏదైతే వీడియో ఉందో ఆ వీడియోకి ప్రీవియస్ అండ్ నెక్స్ట్ వీడియో లింక్స్ అనేది కంపల్సరీ ఇస్తాను. అదేవిధంగా మనం ఏదైతే చాప్టర్లో ఉన్నామో ఆ చాప్టర్ రిలేటెడ్ వీడియో లింక్స్ కూడా నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంతోపాటు మన సబ్జెక్ట్కి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ కూడా నేను కంపల్సరీ ఇస్తాను. ఆ లింక్స్ని క్లిక్ చేయడం వల్ల మీరు ఏంటంటే మీ సబ్జెక్ట్కి సంబంధించిన టోటల్ వీడియోస్, నేను చేసిన టోటల్ వీడియోస్ అనేది మీరు చాలా ఈజీగా యాక్సెస్ చేయగలుగుతారు. లేదా మీకు ఇక్కడ వీడియో క్రింద ఛానల్ యొక్క నేమ్ కనిపిస్తుంది, నివాస్ ఇన్ఫో. సో ఈ నివాస్ ఇన్ఫో అనే ఛానల్ పైన మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ హోమ్, వీడియోస్, ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఇక్కడ హోమ్ క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే, ఇక్కడ హోమ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే నేను రీసెంట్గా చేసిన వీడియోస్ అనేది డిస్ప్లే అవుతాయి. ఇక్కడ వీడియోస్ మీద క్లిక్ చేస్తే మీకు టోటల్ వీడియోస్ డిస్ప్లే అవుతాయి. బట్ నేను ఏదైతే ఆర్డర్లో అప్లోడ్ చేశానో, అంటే ఒకరోజు ఒక క్లాసు, ఒకరోజు ఒక క్లాస్ సంబంధించిన వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను కదా, అదే ఆర్డర్లో డిస్ప్లే అవుతాయి. మీకు సంబంధించిన వీడియోస్ సెలెక్షన్ చేసుకోవడం కొంచెం కష్టం అవుతుంది, లేదా స్క్రోల్ చేస్తూ పోవాలి. లేదా మీరు ప్లేలిస్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ప్లేలిస్ట్ అంటే ఏంటంటే ఒక సబ్జెక్ట్, ఓకే, పర్టికులర్గా ఒక టాపిక్ సంబంధించిన టోటల్ వీడియోస్ని ఒక గ్రూప్గా క్రియేట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఎంటర్టైన్మెంట్ క్లిక్ చేస్తే నేను చేసిన ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అన్ని దీంట్లో ఉంటాయి. అదేవిధంగా మీకు మీ క్లాస్కి సంబంధించిన, మీరు స్క్రోల్ డౌన్ చేయండి, మీకు ఇక్కడ ప్లేలిస్ట్ మొత్తం కనిపించకపోతే మీకు కింద యారో మార్క్ ఉంటుంది, ఆ యారో మార్క్ పైన క్లిక్ చేయండి, మీకు ఇంకా టోటల్ ప్లేలిస్ట్ అనేది డిస్ప్లే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 8th క్లాస్ ఫిజికల్ సైన్స్ కావాలి, దానిపైన ఆ ప్లేలిస్ట్ పైన క్లిక్ చేస్తే సో దాంట్లో నేను చేసిన వీడియోస్ అన్ని కూడా మీకు అక్కడ డిస్ప్లే అవుతాయి. అందులోంచి ఏదైనా వీడియోని మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.